జగన్మోహన్ రెడ్డి ఇవాళ రాప్తాడు సభ ద్వారా మేనిఫెస్టో రిలీజ్ చేస్తారని అందరూ భావించారు. ఈవెన్ వాళ్ళు కూడా వైసీపీ సోషల్ మీడియా కూడా మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారని ప్రకటించారు. ఇప్పటికి నవరత్నాలు కాకుండా ఏమన్నా ఏది రైతు రుణమాఫీ ప్రకటిస్తారా? లేకపోతే పెన్షన్ ఏమైనా పెంచుతారా? లేకపోతే డ్వాక్రా మహిళలకి ఏమైనా మళ్ళీ రుణాలకు సంబంధించి ఏమైనా చేస్తారంటే అట్లాంటి హామీలు ఏమీ ప్రకటించలేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు ఇస్తున్నటువంటి సూపర్ 6 హామీలను మాత్రం విమర్శించారు జగన్మోహన్ రెడ్డి. ఒకసారి అదేంటో విందాం. 1995 అప్పుడు చూసినా, 1999 పోనీ అప్పుడు చూసినా, లేక 2014 పోనీ అప్పుడు చూసినా కూడా సీఎం అయిన ఇదే పెద్ద మనిషి చంద్రబాబు గారు ఈ 3 సందర్భాలలో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం మేనిఫెస్టో అంటూ ఇచ్చి, మీరిచ్చిన మేనిఫెస్టోలో ఏనాడైనా కూడా కనీసం 10% అమలు చేశారా అని అడుగుతా ఉన్నాను ఇదే వేదికపై నుంచి, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. గతం ప్రజలకు గుర్తుండదు అన్న నమ్మకంతో ఇప్పుడు మరోసారి అలాంటి అబద్ధాలు, అలాంటి మోసాలు, మరో మేనిఫెస్టో పట్టుకొని బంగారు కడియం ఇస్తానని ఊబులోకి దింపి మనుషులను తినేసే కథ ఆ పులి మాదిరిగా ఈరోజు ఎర చూపిస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. రంగురంగుల మేనిఫెస్టో అంటున్నాడు, 6 స్కీములు అంటాడు, ఇంకా 6 రావాల్సినవి ఉన్నాయి అని అంటాడు. రంగురంగుల మేనిఫెస్టోతో మళ్ళీ మోసం చేసేందుకు బయలుదేరాడు ఈ పెద్ద మనిషి. నిజంగా చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలాంటిది అనంటే, చేసేది ఎలాగో మోసమే కాబట్టి అబద్ధాలు చెప్పేటప్పుడు బాబు దారిద్ర్యం ఎందుకు అన్నది బాబు నైజం. హామీలు పెద్ద ఎత్తున ఇస్తుంటారు చంద్రబాబుని అంటూ విమర్శిస్తున్నారు. అయితే మరి వైసీపీ హామీలేంటి? ఇంకా నవరత్నాల కొనసాగింపే హామీనా? అంటే రుణమాఫీ ఏదైతే కిందసారి డ్వాక్రా రుణమాఫీ మళ్ళీ కూడా చేస్తారా? అలాగే లేదా పెన్షన్ పెంచుతారా? లేదా ఇదే 3000 కంటిన్యూ చేస్తారా? ఇది సమాధానం దొరకాల్సి ఉంది.